ఇలా ఒకసారి ట్రై చేయండి. ఎన్ని కూరలు ఉన్నా, పుల్లగా, కారంగా ఉన్నా ఈ నిమ్మకాయ కారం వేడి అన్నంలో ఒక్క స్పూన్ నెయ్యి వేసి వడ్డించారంటే కూరలన్నీ పక్కన పెట్టి నిమ్మకాయ కారం కావాలంటారండి. అన్నం ఒకటే కాదండి, ఇడ్లీ, దోస, ఉప్మా అన్ని టిఫిన్స్‌లోకి చాలా బావుంటుంది. ఇందుకోసం ఒక 5 నిమ్మకాయలని జ్యూస్ చేసి పక్కన పెట్టుకోవాలి. కళాయిలో పావు మెంతులు, ఒక స్పూన్ జీలకర్ర, హాఫ్ టీ స్పూన్ ఆవాలు వేసి లో ఫ్లేమ్ మీద దోరగా వేయించుకోవాలి. 15 ఎండుమిరపకాయలు, ఈ 5 నిమ్మకాయలకి 15 ఎండుమిరపకాయలు సరిపోతాయండి. కారంలో మాడకుండా వేయించి మిక్సీ జార్లో గ్రైండ్ చేసి పెట్టుకోవాలండి. ఇలా గ్రైండ్ చేసిన ఈ పౌడర్ని జ్యూస్ చేసిన నిమ్మకాయ జ్యూస్లోకి కలుపుకోవాలి. సరిపడినంత ఉప్పు కలుపుకోవాలి. ఇవి కారం చాలకపోతే మళ్ళీ ఇదే ప్రాసెస్లో కారాన్ని రెడీ చేసి కలుపుకోవాలండి. తాలింపు కోసం ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చెనపప్పు, మినపప్పు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ వీటన్నిటిని లో ఫ్లేమ్ మీద వేయించి తాలింపు పెట్టుకోవాలండి. ఒక్కసారి ఇలా చేసి పెట్టుకున్నారంటే ఈ నిమ్మకాయ కారం నెల రోజులు నిలువ ఉంటుందండి.